బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణపేట జిల్లా మాగనూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఇవాళ పలువురు విద్యార్థి సంఘాల నేతలు జడ్పీ పాఠశాల సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల వద్ద భారీగా మోహరించారు. ఇప్పటికే పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా నారాయణపేట జిల్లాలో మాగనూరులో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థకు గురయ్యి వారం రోజులు కాకుండానే అదే పాఠశాలలో మళ్ళీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మక్తల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శనకు వెళ్తారనే అనుమానంతో ఇవాళ తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే చుట్టం రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన నేతలను అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చుట్టం రామ్మోహన్ రెడ్డిని మద్దూరు పోలీస్ స్టేషన్కు నారాయణపేట పోలీసులు తరలించారు. మాగనూరు జడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. అధికారులు నిద్రపోతున్నారా అంటూ ప్రశ్నించింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని హైకోర్టు వెల్లడించింది. జిల్లా మాగనూరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఇవాళ పలువురు విద్యార్థి సంఘాల నేతలు జడ్పీ పాఠశాల సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల వద్ద భారీగా మోహరించారు. ఇప్పటికే పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా నారాయణపేట జిల్లా మాగనూరులో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది అస్వస్థకు గురై వారం రోజులు కాకుండానే
అదే పాఠశాలలో మళ్ళీ 29 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మక్తల్లో పోలీసులు నారాయణపేట జిల్లా మాగునూరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఇవాళ పలువురు విద్యార్థి సంఘాల నేతలు జడ్పీ పాఠశాల ముందు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? నారాయణపేట జిల్లా మాదనూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇటీవల 2 రోజుల క్రితం ఏదైతే ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుందో ఆ విషయమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిన్న కూడా ఇటువంటి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 2 పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండటంతో వాళ్ళని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మాగనూరు పాఠశాలను సందర్శించే క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో స్థానిక ఎస్పీ అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని నేటి ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ మక్తల్ పట్టణంలోని ఆత్మకూరు పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారినందరినీ కూడా స్థానిక పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. లక్ష్మీకాంత్. వెంకటేష్, ప్రధానమైన కారణం ఏంటి? పిల్లలు ఇలా అస్వస్థతకు గురవడం కారణం ఏంటి? గతంలో ఒక 50 మంది అస్వస్థతకు గురయ్యారు అదే పాఠశాలలో, ఇప్పుడు మళ్ళీ అదే పాఠశాలలో ఇలా జరగడానికి ప్రధానమైన లోపం ఎక్కడ జరిగింది? క్షేత్రస్థాయిలో మనం పరిశీలించినట్టయితే అక్కడ అధికారులకు కావచ్చు, అక్కడ కుకింగ్ చేసే సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్న పాఠశాల ఉపాధ్యాయులకు కావచ్చు, వారి మధ్య సమన్వయం లేనట్టు కనిపిస్తోంది లక్ష్మీకాంత్. కాకపోతే ఇక్కడ వీళ్ళందరికీ కూడా నిర్లక్ష్య ధోరణి, ఇటువంటి పరిస్థితి కొనసాగితే మా పిల్లలను ఈ పాఠశాలలో చదివించలేమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోర్టు ఏం చెప్పింది? కోర్టు ఎటువంటి సూచనలు చేస్తుంది అధికారులు? ఇటువంటి విద్యార్థుల విషయంలో అధికారులు, ఇతర సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో పనిచేసుకోవాలి. విద్యార్థులు ప్రాణాలతో చెలగాట మాడేటటువంటి ఇటువంటి పరిస్థితుల విషయంలో సీరియస్ గా ఉండాలంటూ కోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా వీరిలో ఎటువంటి మార్పు లేదన్న సంగతి మనకు తెలుస్తోంది లక్ష్మీకాంత్. ఈ విషయాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా అరెస్టు చేస్తున్నట్టుగా ఉంది. అక్కడ ఉన్న ఎవరైతే ధర్నా చేస్తున్నారు దీని గురించి ఏమని చెప్తారు? అవును లక్ష్మీకాంత్. అయితే నేటి ఉదయం 5 గంటలకే మక్తల్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి మద్దూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన విషయంలో మక్కలపట్నంలో ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఆందోళన కార్యకర్తలు దిగుతారా అన్న ముందస్తు సమాచారంతో వీళ్ళు అతన్ని అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ క్రమంలో అలా ఎలా అరెస్టు చేస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెంకటేష్.